నాగా సమస్య. అసలు ఈ నాగాలిం ఏంటి? నాగాలకి ఐడెంటిటీ కోసం వీళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారు? నాగా సమస్య అనేది ఒక ట్రైబ్ కాదు. నాగాస్ అనేవాళ్ళు ఒక ఎథ్నిక్ గ్రూప్. ఈ గ్రూప్లో చాలా తెగలు ఉన్నారు. చాలామంది నాగా అంటే ఒక తెగ అనుకుంటారు. నాగాస్లో రకరకాల భాషలు, రకరకాల సంస్కృతులు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక ఎథ్నిక్ గ్రూప్కి చెందిన వాళ్ళు. వీళ్ళని నాగాస్ అంటారు. నాగా సమస్య బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే ఉంది. 1826లో అస్సాంని బ్రిటిష్ వాళ్ళు ఎనెక్స్ చేసుకున్నారు. ఇక్కడ నాగా డిస్ట్రిక్ట్, నాగా హిల్స్ దగ్గర ఒక జిల్లా ఉంది. నెమ్మదిగా ఇది విస్తృతం చెంది ఈ నాగా జాతికి, నాగా సంతతికి చెందిన వాళ్ళు అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, నాగాల్యాండ్లో, మయన్మార్లో అంటే బర్మాలో కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీళ్ళందరూ కూడా ఒక సంస్కృతి, ఒక గుర్తింపు, వన్ ఐడెంటిటీ, వన్ కల్చర్ అనే అంశం కోసం పోరాడుతున్నారు. అసలు ఈ సమస్య అన్నిటికీ మూల కారణం అదే. ఈ 1886లో బ్రిటిష్ వాళ్ళు అస్సాంని ఎనెక్స్ చేసుకున్న తర్వాత నాగా వాళ్ళ ఐడెంటిటీ కూడా స్టార్ట్ అయింది. 1918లో 1918లో నాగా క్లబ్ అనే ఒక సంస్థ స్టార్ట్ అయింది. 1929లో సైమన్ కమిషన్కి వీళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. మమ్మల్ని మాకు తరతరాలుగా వస్తున్న మా గుర్తింపు గురించి స్వతంత్రత మాకు ఇవ్వండి, మీరు మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని. 1946లో నాగా నేషనల్ కౌన్సిల్ ఎన్ఎన్సి ఫామ్ అయింది. ఏజెడ్ ఫిజో అని ఆయన దీన్ని స్థాపించారు, నాగా నేషనల్ కౌన్సిల్. ఆగస్టు 14, 1947న నాగా స్టేట్ అనేది ఒక ఏర్పడింది, ఒక స్వతంత్ర రాజ్యం అని చెప్పి వాళ్ళకు వాళ్ళే ప్రకటించారు. దీంతో నాగాల్యాండ్లో ఒక అండర్ గ్రౌండ్ ప్రభుత్వం, ఒక ప్యారలల్ ప్రభుత్వం ఏర్పాటైంది. 1951లో ఈ ప్రభుత్వం చెప్పిన ప్రకారం నాగాల్యాండ్లో ఆ ప్రాంతాల్లో ఒక రిఫరెండం జరిపారని, దాదాపు 99% ప్రజలకు పైగా నాగాలిం కావాలని, సపరేట్ నాగాల్యాండ్ అనే సపరేట్ దేశం కావాలని కోరారని ప్రకటించారు. వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, మయన్మార్లో కొన్ని ప్రాంతాలు అన్నీ కలిపి వాళ్ళకు ఒక రాష్ట్రం, ఒక రాజ్యం, సపరేట్ రాష్ట్రం కాదు, సపరేట్ రాజ్యం కావాలని వాళ్ళు కోరుతున్నారు. 1963లో నాగా ఒక స్టేట్ అయింది, నాగాల్యాండ్ ఒక స్టేట్ అయింది. 1963లో ఆర్టికల్ 371A మన రాజ్యాంగంలో నాగాల్యాండ్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తుంది. నాగా కల్చర్ గురించి కానీ, నాగా యొక్క ప్రాంతాలకు సంబంధించిన, నాగా ట్రైబల్ ఏరియాస్ సంబంధించిన అన్ని అంశాల గురించి ఆర్టికల్ 371A వాళ్ళకి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. అయితే 1975లో ఒక అకార్డ్ జరిగింది, ఒక ఒప్పందం జరిగింది భారత ప్రభుత్వానికి, నాగా రెబల్స్ అంటే నాగా అండర్ గ్రౌండ్ గవర్నమెంట్కి, భారత ప్రభుత్వానికి. దాన్నే షిల్లాంగ్ అకార్డ్ అంటారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెబల్స్ వాళ్ళ యొక్క ఆయుధాలు పక్కన పెట్టాలి, భారత రాజ్యాంగం పరిధిలోకి రావాలి అని చెప్పి. ఈ అకార్డ్ వచ్చే ముందు నాగా వాళ్ళు అంతకుముందు 20 సంవత్సరాల నుంచి కూడా, అంటే 1950 నుంచి కూడా వీళ్ళు ఆయుధాలు పట్టడం, గొరిల్లా వార్స్ చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. మీరు వినే ఉంటారు చరిత్రలో, మోడర్న్ ఇండియాలో రాణి గైడిన్లు, జడనాంగ్ అనే పేర్లు. రాణి గైడిన్లు కూడా నాగాల మంచి లీడర్. సో 1975 షిల్లాంగ్ అకార్డ్ నాగా నేషనల్ కౌన్సిల్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసుకున్నాయి. ఈ అకార్డ్ నచ్చని
కొంతమంది సభ్యులు నాగా నేషనల్ కౌన్సిల్లో ఉన్న సభ్యులు బయటకు వచ్చేసి ఎన్ఎస్సిఎన్ అని ఫామ్ చేసుకున్నారు, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్. ఈ ఎన్ఎస్సిఎన్ పోరాటం వల్ల మొదలెట్టింది నాగాలిం కోసం. ఈ ఎన్ఎస్సిఎన్ మేజర్ భావజాలం ఏంటంటే వాళ్ళకి సార్వభౌమ అధికారం కావాలి, నాగాలాండ్కి సపరేట్ సార్వభౌమ అధికారం కావాలి. భారత రాజ్యాంగంలో భారతదేశం సార్వభౌమ దేశం, సార్వభౌమ అధికారాన్ని ఎవరితో మనం పంచుకోలేం, షేర్ చేసుకోలేం, కానీ వాళ్ళ డిమాండ్ అది. తర్వాత 1988లో ఎన్ఎస్సిఎన్లో కూడా మళ్ళీ చీలికొచ్చి ఎన్ఎస్సిఎన్ ఐఎం, ఎన్ఎస్సిఎన్ కేఐఐ, ఎన్ఎస్సిఎన్ ఐజాక్ ముయవా, ఎన్ఎస్సిఎన్ క్యాప్లాన్. ఈ ఎన్ఎస్సిఎన్ ఐఎం మేజర్ స్టేక్ హోల్డర్, చిన్న చిన్న స్టేక్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు. దాని తర్వాత 1975 నుంచి ఈరోజు వరకు కూడా, అంటే దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 22 సంవత్సరాల నుంచి తీవ్రంగా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. 2015 నాటికి ఒక చిన్న అంశం, అంటే ప్రస్తుతానికి పీస్ టాక్స్ కంక్లూడ్ అవుతున్నాయి, ఈలోపు ఎటువంటి ఆయుధాలు తీసుకోకూడదని చెప్పి ఒక అగ్రిమెంట్ సైన్ అయినట్టు ప్రకటించారు. కానీ దానిలో ఏ విషయాలు బయటికి రాలేదు. రవి అనే ఒక ఇంటర్లెక్యుటర్ దీన్ని మొత్తం ఆయనే చూసుకున్నారు గత 4 ఏళ్ళ నుంచి. 2019 అక్టోబర్ 31 లోపు నాగాతో చర్చలు పూర్తి చేయాలని డిసైడ్ చేశారు. దీనిలో ముఖ్యంగా 3 అంశాలు. ఒకటి, నాగాలిం అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాల్యాండ్, మయన్మార్లో కొంత భాగం కలిపి నాగాలిం చేయాలి. అయితే ఆ రాష్ట్రాలు ఒప్పుకోకుండా ఏ విధంగా చేస్తారు అంటే రాష్ట్రాలను ముందు సంప్రదించాలి. రెండోది, రాజ్యాంగం. మనం భారత రాజ్యాంగం పరిధిలోకి వస్తాం కానీ మనకు సపరేట్ రాజ్యాంగం ఉండకూడదు. 3, ఫ్లాగ్. ఇండియాలో గవర్నమెంట్ ఫ్లాగ్, మన ఫ్లాగ్, కొత్త ఫ్లాగ్ క్రియేట్ చేయకూడదు. అయితే కొన్ని కల్చరల్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీస్ నాన్ గవర్నమెంటల్ పర్పసెస్ కోసం ఫ్లాగ్లు పెట్టుకుంటాయి. ఆ విధంగా నాగాస్ కూడా వాళ్ళ ఫ్లాగ్ వాళ్ళు ఉంచుకోవచ్చు అని చెప్పి తేల్చారని తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ చర్చలు సఫలమయ్యా లేదా ఇంకా తెలియరాలేదు, కానీ కొంతవరకు విషయం మాత్రం సద్దుమణిగినట్టే తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నాగాలిం అంశం స్టడీ చేయడం అవసరం.